నమస్తే అందరికీ, నేను మీ గాంధీ యాదవ్. సో ఈరోజు మన ఛానల్లో అయితే ల్యాబ్ గురించి మాట్లాడుకుందాం. సో ల్యాబ్స్ ఎట్లాంటివి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంది, అంటే ఇంట్లో పెంచుకోవచ్చా లేదా అనేది. సో చాలామందికి డౌట్ ఉంటాయి. సో ల్యాబ్స్ గురించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే కెనడా బ్రీడ్స్. మనకి వీటిని ఏంటంటే ఫిషర్ మ్యాన్స్ కోసం బ్రీడ్ చేసిరు. ఇవి హంటింగ్ పర్పస్ డాగ్స్. సో అంటే ఫిషెస్ని రిట్రీవ్ చేసి ఇస్తుండే అనమాట వాళ్ళకి, ఫిషర్ మ్యాన్స్కి. అండ్ దే ఆర్ గుడ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎవరితోటైనా ఈజీగా సోషలైజ్ అయిపోతాయి. దొంగోడు వచ్చినా తోకుప్పుడు వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం ల్యాబ్స్ అన్ని తోకుప్పుడు దొంగతోటి కూడా వెళ్ళిపోతాయి. అవి ఒక బిస్కెట్ వేసినంటే అయిపోయింది. అంత ఫ్రెండ్లీ ఉంటే మీరు ఈజీగా ఒకవేళ అపార్ట్మెంట్లో పిల్లల కోసం పెంచుకుంటా అంటే ఈజీగా పెంచుకోండి, డౌట్ లేదు. అండ్ దే ఆర్ గుడ్ మనం ఈజీగా ట్రైన్ చేయొచ్చు వీటిని, ఈజీగా నేర్చుకుంటాయి అనమాట. అందుకే మనకి ఆర్మీలో చాలా గవర్నమెంట్ ఫోర్సెస్లో కూడా ల్యాబ్స్ మనకి చాలా ఎక్కువ కనిపిస్తాయి. బాంబ్ స్క్వాడ్స్లో స్నిఫింగ్ చాలా మంచిగా చేస్తాయి అనమాట ఇవి. అండ్ చెప్పిన మాట ఏంటి మనకి బాగుంటాయి. సో మీరు ఒకవేళ ల్యాబ్ని తీసుకుందాం అనుకుంటారా అంటే ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫ్యామిలీ డాగ్ కావాలి. ఒక ఇంపార్టెంట్ మీకు టిప్ ఏంటంటే పక్కా వాకింగ్ చేయాలన్నమాట డైలీ. ఇదనే కాదు, ఏ డాగ్ అయినా చెప్పారు. అప్పుడే ఇంట్లో కామ్ ఉంటాయి, ఏం చింపకుండా సోఫాలు చింపవు. సో మీ సోఫాలు కాపాడుకోవాలనుకుంటే ఫస్ట్ వాకింగ్స్ వీటికి అన్నీ చేపించేసి ఫుడ్ టైంకి పెట్టేసి